నేటి రాశి ఫలాలు తులారాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగవుతుంది. అలాగే విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక గృహంన శుభకార్యాలను నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఇక ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు సాహసవంతమైన నిర్ణయాలతో విజయాలను సాధిస్తారు. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక తులారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు తులారాశి వారికి కుటుంబ సఖ్యత అనేది ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. బంధుమిత్రుల సమాగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే తులారాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా కళాకారులకు క్రీడాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక తులారాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఆత్మీయులు బంధువులతో తగాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. రాబడి అనేది సంతృప్తికరంగా ఉంటుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఇక తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగ యత్నాలలో సఫలమవుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను ఆర్జిస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు లభించే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు క్రీడాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఐటీ నిపుణులు నూతన ప్రాజెక్టులను పొందగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించడం ద్వారా సంతృప్తి చెందుతారు. తులారాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారు విదేశీయానం చేసే యోగం అయితే కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.